Hi, good morning everyone. Welcome to our channel TP Studies. So let us start the session. Question number 1. Question anta chadavaddu. So ee figure ekkada undi anedi manam chudali. Ante idi embedded figures అని అనుకోండి. ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది. సో ఒక ఫ్లాట్ లైన్ ఉండాలి, అలాగే ఒక డయాగ్నల్, ఇక్కడ ఒక డయాగ్నల్ ఉండాలి. అంటే మన బొమ్మలో ఎక్కడ డయాగ్నల్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఆన్సర్ ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 1లో డయాగ్నల్స్ ఎక్కడ లేవు, అన్ని స్ట్రైట్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. డయాగ్నల్స్ ఇక్కడ ఉన్నాయి కానీ ఈ రెండు చాలా దూరంగా ఉన్నాయి, ఒకటి దానికి ఒకటి సంబంధం లేదు. సో దిస్ విల్ బి ది రాంగ్ ఆన్సర్. అండ్ ఇక్కడ కూడా మీకు డయాగ్నల్స్ ఎక్కడ కనిపించట్లేదు, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో డయాగ్నల్స్ ఉన్నది ఎక్కడ అని మనం ఆలోచిస్తే దీనిలో కూడా మీకు ఎక్కడ డయాగ్నల్స్ కనిపించట్లేదు, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అని చెప్పేయాలి. సో మనకు మిగిలి ఉన్న ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 3. ఇక్కడ ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తే సి హియర్ ద డయాగ్నల్ ఇలా ఉంది, ఇక్కడ హారిజాంటల్ లైన్, మళ్ళీ ఒక డయాగ్నల్ ఇలా ఉంది. సో అక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్ అని చెప్పాలి. దానికి ఇంత చేయకూడదు, సింపుల్గా డయాగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో అది లొకేట్ చేసి ఆన్సర్ పెట్టాలి. సో క్వశ్చన్స్ చదవద్దు, ఇక్కడున్న 4 ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్ ఒకటి ఉంది, అది ఆన్సర్ అని చెప్పాలి. సో యాచ్, ఫెర్రీ అండ్ షిప్, సబ్మెరైన్. మీ అందరికీ తెలుసు యాచ్, ఫెర్రీ అండ్ షిప్స్ అనేవి వాటర్ మీద నడిచే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. అలాగే సబ్మెరైన్ అంటే మాత్రం ఇది నీళ్ళ కింద, అంటే అండర్ ద వాటర్ అండ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ రెండు నడుస్తుంది కాబట్టి సబ్మెరైన్ ఈజ్ ది డిఫరెంట్ ఆప్షన్. సో అది ఆన్సర్ అని చెప్తాం. నౌ విచ్ 2 numbers షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. సో ఇక్కడ ఏ నెంబర్స్ని రెండు ఇంటర్చేంజ్ చేద్దామని అంటున్నాడు. టెక్నికల్ అండ్ లాజికల్గా ఆలోచించి ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు 18 and 45ని ఇంటర్చేంజ్ చేయండి అని ఆప్షన్ 1 చెప్తోంది. ఇన్ కేస్ లాజికల్గా ఆలోచించండి, ఈ 18 ప్లేస్లో మనం 45 రాస్తే అది 2తో డివైడ్ అయ్యే అవకాశం ఉందా? లేదు. సో కాబట్టి ఈ ఆప్షన్ పెద్దగా యూస్ కాకపోవచ్చు అని వదిలిపెట్టాలి, స్కిప్ చేయాలి. అంటే అది రాంగ్ అని చెప్పలేము, లాస్ట్ చాయిస్ ఇవ్వాలి దానికి. 2 and 5 చూడండి అలాగే. సో ఇక్కడ 2 ఉంది, ఈ 2ని మనం రీప్లేస్ చేసి 5 చేస్తే ఈజ్ 18 డివైడెడ్ బై 5 కాదు, కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేస్తాం. ఈ ఆప్షన్ కూడా మనం ఫస్ట్ అటెంప్ట్లో కన్సిడర్ చేయము. నెక్స్ట్ ఆప్షన్ తీసుకుందాం, 7 and 4. సో 7 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, ఈ రెండు రీప్లేస్ చేయమన్నారు. సో ఇక్కడ ఏమి ప్రాబ్లం ఉండకపోవచ్చు మనకి, ఎందుకంటే ఇది అడిషన్ పక్కన ఉంది కాబట్టి దీంతో పెద్ద ప్రాబ్లం ఉండదు, 4 ఉంచవచ్చు. అలాగే ఈ ప్లేస్లో మనం 7ని పెట్టచ్చు, ఇది కూడా మల్టిప్లికేషన్ పక్కనే ఉంది కాబట్టి మనకి ఇష్యూ లేదు. ఇప్పుడు సాల్వ్ చేసి చూద్దాం. సో కరెక్ట్ అయిందంటే అదే ఆన్సర్ అని ఫిక్స్ అయిపోదాం. సో 9 ప్లస్ 4 5s are 20 మైనస్ డివైడ్ చేస్తున్నాను, 2 1s 2 9s 9. సో -9 అండ్ ప్లస్ లైన్ క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ 20. ఈ పార్ట్లో ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 5 1s 5 9s, సో 9 ప్లస్ ఈ 10 అలాగే రాసేస్తాను, మైనస్ 3 7s are 21. సో 21 అందాం. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 21 + 9 = 30, 30 - 10 = 20. సో 20 ఈజ్ ఈక్వల్ టు 20. ఆప్షన్ నెంబర్ 2ని కానీ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మన ఆన్సర్ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అయింది. సో ఆన్సర్ ఈజ్ 20. సో ఇలా లాజికల్ అప్రోచ్ తీసుకుంటే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. నెంబర్ 4. సో హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఈ ఫిగర్లో రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని ఎలా కనుక్కుందామో చూద్దాం. సి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసేద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఈ రెక్టాంగిల్ షేప్ అనుకోండి. సో ఇక్కడ ఎన్ని రెక్టాంగిల్స్ వస్తాయి అని మనం ఆలోచిస్తే లాజికల్గా చూడండి, నేను పక్కన డ్రా చేసి చూపిస్తాను. దీన్ని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టేసుకుంటే ఫ్యూచర్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు. సో దీంట్లో ఎన్ని వస్తాయి చూడండి. ఫస్ట్ ఇది ఒకటి 1, ఇది 2 అనుకోండి, ఇది కూడా రెక్టాంగిలే, ఇది కూడా రెక్టాంగిలే. సో 3 అనుకోండి. సో 3 ప్లేసెస్లో 3 రెక్టాంగిల్స్. నెక్స్ట్ ఇది 4th రెక్టాంగిల్ అనుకోండి, ఇది 5th రెక్టాంగిల్. ఓవరాల్గా పెద్ద రెక్టాంగిల్ మొత్తం 6 వస్తాయి. సో ఇది దీని వెనుక ఉన్న లాజిక్ అని అనుకోండి. అంటే ఇప్పుడు 3
రెక్టాంగిల్స్ ఉన్న దగ్గర 6 వస్తాయి. దీన్ని లాజికల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైతే 3 ఉంటుందో ఈ షేప్స్లో ఉన్న రెక్టాంగిల్ అంటే కంప్లీట్గా రెక్టాంగిల్స్ మాత్రమే ఉన్న దగ్గర 3 ఉన్నాయనుకోండి, అంటే 1 2 3 3 రెక్టాంగిల్స్ మీకు ఒక బాక్స్లో కనిపిస్తున్నట్లయితే అక్కడ టోటల్గా 6 ఉంటాయి. ఆ 6ని ఇలా అనుకోండి, 3 2 1 యాడ్ చేస్తే 6 అని అనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా మనకు అలాంటి ఒక రెక్టాంగిల్ ఉంది. సో దీంట్లో కూడా మనకి ఎన్ని వస్తాయంటే 6 వస్తాయి. అంటే ఈ రెక్టాంగిల్లో 6, ఈ రెక్టాంగిల్లో 6 ఓవరాల్గా. అదే కాన్సెప్ట్ తీసుకొని దీనికి చేద్దాం. దీంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 ఉన్నప్పుడు లాజిక్ ఏమనుకున్నాం మనం, 5 4 3 2 1. సో ఇవన్నీ యాడ్ చేస్తే 6 + 5 11, 11 + 4 15, 15 + 3 18, 18 + 2 20 and 20. 6 + 5 11, 11 + 4 15, 15 + 3 18, 18 + 2 20, 20 + 1 21 వస్తాయి. అంటే ఈ టోటల్ రెక్టాంగిల్కి 21 అని అనుకోండి. అంటే ఇండివిజువల్గా మనం చేసాం. ఈ రెక్టాంగిల్లో ఉన్న లైన్స్కి 6, ఈ రెక్టాంగిల్లో ఉన్న లైన్స్కి 6, ఈ రెక్టాంగిల్లో ఉన్న లైన్స్కి 21. అది ఎలాగో మనం చెప్పాం. ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కాబట్టి 3 + 2 + 1 అనుకోండి. ఇక్కడ కూడా 3 కనిపిస్తున్నాయి కాబట్టి 3 + 2 + 1 6 6 అనుకున్నాం. ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6 + 5 + 4 + 3 + 2 + 1 21 అని అనుకున్నాం. ఇవి కాకుండా ఇవన్నీ కలిపారు కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రెక్టాంగిల్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి ఎక్స్ట్రా రెక్టాంగిల్స్. ఇవన్నీ కంబైన్ చేశారు కాబట్టి అంటే ఈ ఎక్స్ట్రా రెక్టాంగిల్స్ ఒక 2 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ సమ్ చేసామంటే మనకు టోటల్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయో వచ్చేస్తాయి. సో 6 + 21 + 6 ఇవి 3 ఇండివిజువల్గా, ఇవి కలిపిన తర్వాత ఒక 2. సో మొత్తం కలిపి 35 రెక్టాంగిల్స్. సో ఈ ఒక్క రెక్టాంగిల్ బాక్స్ మీకు గుర్తుపెట్టుకుంటే దాని మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినైనా ఎగ్జామ్లో మీరు ఈజీగా చేసేయగలరు. డైస్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈజ్ ఆపోజిట్ టు 6. మీకు 2 డైస్ ఉన్నాయి. సో ఇక్కడ 6 ఆపోజిట్గా ఉన్న డైస్ ఏంది అని చెప్తున్నారు. సో కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే మీరు ఆన్సర్ ఈజీగా పెట్టేస్తారు. 3 5 3 5 కామన్గా ఉంది. సో అల్టిమేట్గా 1 and 6 విల్ బి ది ఆపోజిట్ డైస్ అని అనుకోవాలా. అంటే ఈ డైకి 6కి ఆపోజిట్ 1, 1కి ఆపోజిట్ 6. ఇది సింపుల్గా గమనించవచ్చు. అయితే ఇంకా దీన్ని బాగా కరెక్ట్గా మీరు అనలైజ్ చేయాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. 3 5 పక్క పక్కన ఉన్నాయి, ఇక్కడ కూడా 3 5 పక్క పక్కన ఉన్నాయి. ఈ 3 నుంచి చూస్తే 5 ఎలా ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. 3 నుంచి చూస్తే ఈ 5 ఎలా ఉందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఒకటి క్లాక్ ఒకటి యాంటీలో ఉంది అంటే ఒకటి ముందుకు ఉంటుంది, ఒకటి వెనక్కు ఉంటుంది. సో ముందుకున్న దాంట్లో 1 ఉంటే వెనక్కున్న దాంట్లో ఏముంటుందంటే 6 ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీరు అనలైజ్ చేయొచ్చు. ఆన్సర్ ఈస్ క్లియర్లీ 1. నెక్స్ట్ సిరీస్, డైరెక్ట్గా క్వశ్చన్ మార్క్ దగ్గరకు వచ్చేద్దాం. ఈ మూడిట్లో ఏం జరుగుతుందో చూసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ఫిగర్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 2 ఫిగర్స్ తీసుకోకండి, క్లోజ్గా ఉన్నాయి కాబట్టి వాటితో కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ తీసుకోండి. మనం లాస్ట్ క్లాస్లో మనం ఇంతకుముందు వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేసాం. ప్రతి నాన్ వెర్బల్ రీజనింగ్ క్వశ్చన్ ఒక స్క్వేర్ బాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్క్వేర్ బాక్స్ మీకు ఒక క్యారమ్ బోర్డ్ లాగా కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్న వాటిని మనం క్యారమ్ బోర్డ్లో కూర్చొని స్ట్రైక్ చేస్తాం. స్ట్రైక్ చేసిన తర్వాత ఈ కార్నర్స్లో మనం కాయిన్స్ వేస్తాం. ఇలా 8 ప్లేసెస్ ఉంటాయని అనుకోండి ఒక స్క్వేర్ బాక్స్లో. ఈ ప్లస్ని మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడుందో. ఫస్ట్ బాక్స్లో ఈ ప్లేస్లో ఉంది, సెకండ్ బాక్స్లో ఈ ప్లేస్లో ఉంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏమైందంటే ఇక్కడికి పైకి వెళ్ళిందంటే సెంటర్స్లోనే తిరుగుతోంది, అది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతోంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏమవ్వాలంటే ఈ ప్లేస్లోకి ప్లస్ రావాలి. సో అలా ఉన్న ఆన్సర్ ఒకే ఒకటి ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. సో నేను ఎందుకు డైరెక్ట్గా ప్లస్కి వెళ్ళాను అంటే మీకు ఆప్షన్స్ ఒకసారి గమనించండి. మీరు ఇన్ కేస్ డైమండ్ కానీ తీసుకున్నారనుకోండి, ఒక్కసారి డైమండ్ వైట్ అవుతుంది, ఒకసారి బ్లాక్, మళ్ళీ వైట్ బ్లాక్. అది స్టడీ చేయడం ఒక టైం వేస్ట్. రెండోది, ఒకవేళ అది స్టడీ చేసినా మీరు అబ్జర్వ్ చేయండి, రెండిట్లో డైమండ్ ఒక చోటు ఉంది, రెండిట్లో ఒక చోటు ఉంది.
అంటే మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే ప్లస్ మనం గమనిస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఆన్సర్ వచ్చింది. మీరు డైమండ్ గమనించుంటే ఫస్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా ఆన్సర్ రాదు. మీరు రెండోసారి కూడా చెక్ చేయాలి, అల్టిమేట్గా టైం అనేది వేస్ట్ అవుతుంది. అందుకనే మనం ప్రతిసారి క్వశ్చన్ చేసేటప్పుడు ఒకసారి మన కన్ను ఆప్షన్స్ మీద కూడా వేయాలి అనేది ఇంపార్టెంట్. సో కోడింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం. సో W ఈజ్ 23 అండ్ Y ఈజ్ 25. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ +2 అయి ఉండొచ్చు. AX, సో AX అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అనుకుంటే కొద్దిసేపు దాన్ని వదిలేసి ఇది చూద్దాం. R18 V22 డిఫరెన్స్ ఈజ్ +4. మళ్ళీ DY ఇది కూడా వెనక్కి వెళ్ళింది, దాని సంగతి మళ్ళీ చూస్తే R18 X24, సో డిఫరెన్స్ ఈజ్ +6. అండ్ OH ఇక్కడ మీకు క్లారిటీ ఉంది, O ఈజ్ 15 అండ్ H ఈజ్ 8 -7. B2 అండ్ J10, సో డిఫరెన్స్ ఈజ్ +8. ఇవి మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంది. సో ఇక్కడ మనం లాజికల్ అప్రోచ్ తీసుకున్నట్లయితే +2 ఆల్టర్నేట్లో మళ్ళీ +2 ఆల్టర్నేట్లో +6 మళ్ళీ ఆల్టర్నేట్లో +8 అంటే ఎవ్రీ ఆల్టర్నేట్లో ప్లస్ జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్గా మనకు అనిపించింది, ఎందుకంటే OH మనకు వాల్యూస్ తెలుసు కాబట్టి O అండ్ H మైనస్ చేస్తే -7 వచ్చింది. అంటే ఒక ఆల్టర్నేట్లో పెరుగుతోంది, ఇంకొక ఆల్టర్నేట్లో తగ్గుతోంది. అది మనకి ఇక్కడ క్లియర్గా కనిపించింది. A X అయింది అంటే వెనక్కి వెళ్ళింది, సో తగ్గింది. D కూడా Yగా మారింది అంటే మైనస్ అయింది. సో మైనస్ చేసే సంగతి మళ్ళీ చూసినట్లయితే ముందు ప్లస్ గురించి డిసైడ్ చేసేద్దాం. సో ఇక్కడ మనకున్న క్వశ్చన్లో స్టార్టింగ్ ఏం చేయాలంటే +2 అని చెప్పారు కాబట్టి A +2, A ఈజ్ 1, 1 + 2 3, 3 అంటే C. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్లోనూ Z కామన్గా ఉంది కాబట్టి మీరు రెండో దాన్ని చెక్ చేయడం వల్ల టైం వేస్ట్ అని చెప్తున్నారు. డైరెక్ట్గా మూడో దాన్ని చెక్ చేద్దాం. మూడో దానికి రూల్ ఏంటండి, ఒకటి ఆల్టర్నేట్గా వదిలేస్తే నెక్స్ట్ +4 రావాలి. సో కాబట్టి ఇక్కడ C +4, C అంటే 3, 3 + 4 7, 7 అంటే G ఉండాలి. సో G ఉన్న ఆప్షన్ 1 కరెక్ట్, ఇది 2 రాంగ్. సో లైక్ దిస్ లాజికల్గా అప్రోచ్ ఉంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అలా కాకుండా ఈ మైనస్లో ఏమొస్తుందని ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి, మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో 5 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 5 వర్డ్స్. దీన్ని ఏం చేయమంటున్నారంటే ఈ వర్డ్స్ని అరేంజ్ చేయండి. ఎలా? డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయండి. సో డిక్షనరీ ఆర్డర్ అంటే మీకు తెలుసు, ఏ లెటర్ అయితే ముందు కనిపిస్తుందో దాన్ని ముందు ఫస్ట్ వస్తుందని చెప్తాం, లేట్గా కనిపిస్తుందో అది సెకండ్, థర్డ్ ఆ విధంగా వస్తుంది. అది అరేంజ్ చేసేద్దాం. దీన్ని 2 రకాలుగా అరేంజ్ చేయొచ్చు. డైరెక్ట్గా మనమే అరేంజ్ చేయొచ్చు, లేదా ఆప్షన్ హెల్ప్ అన్న తీసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం అరేంజ్ చేసేద్దాం. సో ఫస్ట్ 3 లెటర్స్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నిట్లోనూ RIG ఉంది. తర్వాతది ఈ 3 H'లు ఉన్నాయి, ఇక్కడ IO ఉంది. సో మనకు తెలుసు H వచ్చిన తర్వాతే IO వస్తుంది అని. సో కాబట్టి ఈ మూడిట్లో 1 2 3 ఉంటుంది, ఎందుకంటే 3 H'లు ఉన్నాయి కాబట్టి ఈ మూడిట్లో 1 2 3 ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ I వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా 4th ప్లేస్, అండ్ O వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా 5th ప్లేస్. ఈ ప్రకారం మనం ఆలోచిస్తే లాస్ట్ 2 ఏముండాలి, 2 4 ఉండాలి. 2 4 ఉన్న ఆప్షన్సే మన ఆన్సర్స్ అవుతాయి. సో 2 4 ఇక్కడ ఉంది, ఇక్కడ 2 4 లేదు, ఇది రాంగ్. ఇక్కడ కూడా 2 4 లేదు, ఇది కూడా రాంగ్. ఇప్పుడు మనం మొత్తం చెక్ చేయకుండా సింపుల్గా 1 ఫస్ట్ వస్తే 1 ఫస్ట్ రావాలా, 3 ఫస్ట్ రావాలా ఆలోచించి ఆన్సర్ పెట్టేద్దాం. చూడండి, H తర్వాత రెండిట్లోనూ T కామన్గా ఉంది. తర్వాత T కామన్గా ఉంది కాబట్టి మనం డిసైడ్ చేయలేకపోయాం. తర్వాత ఏముందంటే LS ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఖచ్చితంగా L ముందు వస్తుంది, S ముందు రాదు. సో కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. సో సిరీస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 7 21 డిఫరెన్స్ ఈస్ +4, 21 30 డిఫరెన్స్ ఈస్ +9, 30 46 డిఫరెన్స్ ఈస్ +16, అండ్ 46 71 డిఫరెన్స్ ఈస్ +25. వీటిని మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ 2 square, 3 square, 4 square and 5 square. Now the answer will be 6 square, that is +36. మీరు 71కి 36 యాడ్ చేస్తే then our answer will be 107. సో దీంట్లో ఏదైతే డిఫరెంట్గా ఉందో అది ఆన్సర్ అని చెప్పాలి. ఇక్కడ BY చూశారు కాబట్టి
దాన్ని రెండు కేసెస్లో మీరు అర్థం చేసుకోవచ్చు. బీవై అంటే ఏంటి? ఈ రెండు పెయిర్స్ అని మనకు అర్థం కావాలి. బీవై ఒక పెయిర్, దీనికి గుర్తుపెట్టుకోవడానికి మనం బాయ్ అని కూడా అనుకున్నాం. అలాగే డిడబ్ల్యూ కూడా పెయిర్, డిడబ్ల్యూ గుర్తుపెట్టుకోవడానికి డో అన్నాం. ఎఫ్ఈ ఈజ్ నాట్ ఏ పెయిర్, ఎందుకంటే ఎఫ్ఈ పెయిర్ ఏంటంటే ఈవీ అని ఉండాలి, బట్ ఎఫ్ఈ ఈజ్ నాట్ ఏ పెయిర్. అయితే ఇక్కడ పెయిర్ ఎన్ఎం ఉంది కానీ యాక్చువల్గా అయితే మనకి ఎంఎన్ అని ఉండాలి. చూద్దాం. సో వన్ ఆన్సర్ తప్పు అయిండొచ్చు, కానీ ఒకసారి చెక్ చేయడం మంచిది, ఎందుకంటే ఇక్కడ కూడా పెయిర్ కరెక్ట్గా అడ్జస్ట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటి చూస్తాం. జీటీ ఈజ్ ఆల్సో ఏ పెయిర్, గోట్ అని చెప్తాం మనం. ఐఆర్ కూడా పెయిరే, ఐఆర్ని మనం ఇండియన్ రైల్వే అని గుర్తుపెట్టుకున్నాం. హెచ్ఎస్ అనాలి యాక్చువల్గా. సో ఎస్హెచ్ అన్నా ఓకే, కానీ ఇక్కడ ఈ రెండు ఒక ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి అదే ఆర్డర్ తీసుకున్నట్లయితే హెచ్ఎస్, హెడ్ అండ్ షోల్డర్స్ అంటాం. సో అది కూడా ఒక పెయిర్. బట్ ఇక్కడ కేఓ అని ఉంది, కేఓ ఈజ్ నాట్ ఎ పెయిర్. సో ఆప్షన్ 1లో పెయిర్స్ లేవు, అదే మనకి డిఫరెంట్గా ఉంది. సో మిగతావన్నీ ఒక కామన్ రూల్లో ఉన్నాయి. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, క్లాక్ టైం. అంటే క్లాక్ ఏం చూపిస్తుంది అంటే టైం చూపిస్తుంది. సో సేమ్ లాజిక్ ఉన్నదాన్ని ఆన్సర్గా ఫైండ్ అవుట్ చేయండి. అమ్మీటర్ కరెంట్ చూపిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. మరి రిమైనింగ్ కూడా చెక్ చేస్తాం. టెసియోమీటర్ ఇదేం చెప్తుందంటే స్ట్రెయిన్స్ గురించి చెప్తుంది, స్ట్రెయిన్స్. అలాగే అనెమోమీటర్ ఏం చేస్తుందంటే విండ్ గురించి చెప్తుంది. ఈ రెండు తప్పులు అంటే ఆల్టర్నేట్ అయిపోయాయి కాబట్టి దీనికి ఉండాల్సిన ఆన్సర్ దీనికి ఉంది, దీనికి ఉండాల్సిన ఆన్సర్ దీనికి ఉంది, కాబట్టి ఈ రెండు రాంగ్ అని చెప్తాం. సో బ్యాలెన్స్ అండ్ స్కేల్, దీనికి ఈ ఆప్షన్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 అని చెప్తాం. సో కంక్లూజన్ నెంబర్ 1కి వచ్చేద్దాం. సమ్ యానిమల్స్ ఆర్ టైగర్స్. సో యానిమల్ స్టేట్మెంట్ 1లో ఉంది, టైగర్ స్టేట్మెంట్ 2లో ఉంది. బట్ ఈ రెండు స్టేట్మెంట్స్కి కామన్ ఫ్యాక్టర్ ఉందా లేదా చూసేదానికంటే ముందు ఈ రెండు స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే సమ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. సమ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఐ ప్లస్ ఐ. రెండు పర్టికులర్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు కంక్లూజన్ రాదు అని అనుకున్నాం. సో ఐ ప్లస్ ఐ కలిస్తే దేర్ విల్ నాట్ బీ ఎనీ డెఫినెట్ కంక్లూజన్, నో డెఫినెట్ కంక్లూజన్. సో కాబట్టి కంక్లూజన్ రాదు కాబట్టి 1 ఈజ్ ది రాంగ్ ఆన్సర్. మీరు 2 చూస్తే నో అని ఉంది, నో చూసిన వెంటనే చెప్పాలి ఇది రాంగ్ ఆన్సర్ అని, ఎందుకంటే రెండు పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి నెగిటివ్ ఆన్సర్ రాదు. సో ఆప్షన్స్లోకి వెళ్తే 1 ఖచ్చితంగా రైట్ ఆన్సర్ అవ్వచ్చు, ఎందుకంటే నెయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. రెండు తప్పులే అని చెప్తున్నారు, 1 రైట్ ఆన్సర్. సో 2 కాదు, 3 కాదు. అయితే ఇక్కడ ఎయిదర్ 1 కంక్లూజన్ ఆర్ 2 కంక్లూజన్ ఫాలోస్ అన్నారు. దాన్నే మనం కాంప్లిమెంటరీ పెయిర్ అని చెప్తాం. ఎప్పుడైతే కాంప్లిమెంటరీ పెయిర్ ఉంటుందో అది ఫాలో కానీ అయితే ఆప్షన్ 1 ఫెయిల్ అవుతుంది, ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పాలి. సో కాంప్లిమెంటరీ పెయిర్ అవ్వడానికి కండిషన్ ఏంటి? 4 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ రెండు ఆన్సర్లు తప్పులై ఉండాలి. కండిషన్ 1 ఫర్ కాంప్లిమెంటరీ పెయిర్. కండిషన్ 1, 2 రాంగ్ కంక్లూజన్స్ ఉండాలి. సో మనకి రెండు రాంగ్ కంక్లూజన్సే ఉన్నాయి. కండిషన్ 2, ఒకటి పాజిటివ్ అయి ఉండాలి, ఇంకొకటి నెగిటివ్ అయి ఉండాలి. సమ్ అనేది పాజిటివ్, నో అనేది నెగిటివ్, అది కూడా సాటిస్ఫై అయింది. నెంబర్ 3, ఇవి ఏఈ టైప్ కాకూడదు. అంటే ఏఈ టైప్ అంటే ఆల్ నో కాంబినేషన్ ఉండకూడదు. అఫ్ కోర్స్ ఇది సమ్ కాబట్టి ఆల్ నో కాంబినేషన్ లేదు. నెంబర్ 4, సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ అయి ఉండాలి. సో ఇక్కడ యానిమల్, టైగర్స్, ఇక్కడ కూడా టైగర్, యానిమల్. సో సేమ్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉన్నాయి. 4 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఆన్సర్ ఏం చెప్తాం? ఈ ఆప్షన్ 1 రాంగ్ అని చెప్పి ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్ అని చెప్తాం. అంటే ఎయిదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్. ఒకవేళ ఇది కూడా కాకుండా ఉంటే మనం ఆప్షన్ నెంబర్ 1 నెయిదర్ 1 or 2 అనే ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. సో కాంప్లిమెంటరీ పెయిర్ ఎందుకు చూసాము అంటే ఇచ్చిన రెండు కంక్లూజన్స్ రాంగ్ అయిపోయాయి కాబట్టి, రైట్. సో ఇక్కడ మీకు కోలన్స్ ఉన్నాయి, అంటే మీకు ఎనాలజీ ఇస్తున్నారు.
3 సెట్స్ ఇస్తున్నారు. ఈ సెట్లో ఏం జరుగుతుందో చూడాలి, ఈ సెట్లో ఏం జరుగుతుందో చూసి దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఇది ఏమైనట్టు కనిపిస్తోంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ 12 into 6 = 72 అన్నట్టు అనిపిస్తోంది. ఇక్కడ కూడా 22 into 11 = 242 అని క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇది 11తో మల్టిప్లై అయిందని నాకు ఎలా తెలుస్తుంది? మీరు డివిజిబిలిటీ రూల్స్ కానీ విన్నట్లయితే ఆర్ చదివినా ఎవరైనా చెప్తే చూసినా మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం 11తో డివైడ్ అయ్యేదానికి లాజిక్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ సేమ్ అవ్వాలి. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏమంటే సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ నంబర్స్ ఆర్ డిజిట్స్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్టర్నేట్ 2 + 2 4 మధ్యలో ఉన్న 4కి ఈక్వల్ అయింది కాబట్టి అది 11తో డివైడ్ అవుతుంది అని గెస్ చేయాలి. రైట్, ఓకే. ఇప్పుడు ఈ 6 ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు? దీనిలో హాఫ్ అంటే 12లో హాఫ్. అంటే ఈ రూల్ నేను ఏమని రాసుకోవచ్చు అంటే ఒకవేళ 12 నేను n అనుకుంటే దిస్ ఇస్ n into n/2 అంటే 12/2 6 కాబట్టి 12 6 are 72 అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా n 22 అయితే దిస్ ఇస్ 22 divided by 2 = 11. సో 22 11s are 242. ఇదన్నమాట లాజిక్. ఈ లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. సో 18 ఈస్ n, రూల్ ఈస్ n into n/2. సో n ఈస్ 18 into 18/2, that is 2 1s 2 9s 18 9s are 162. సో అనాలజీ అగైన్, మెడిసిన్ డిసీజ్. సో డిసీజ్ వస్తే మనం మెడిసిన్ని యూస్ చేస్తాం. అలాగే ఫుడ్ ఎప్పుడు తింటాం? వెన్ యు ఆర్ హంగర్, మీరు ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ తింటారు. సో అగైన్ ఇక్కడ మీరు గమనించవచ్చు, దిస్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. అండ్ మీకు ఒక క్లస్టర్ ఇచ్చారు, దాని నుంచి యూ హ్యావ్ టు ఫైండ్ ది మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ గురించి మనం పదే డిస్కస్ చేస్తున్నాం. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇంటర్చేంజ్ అవ్వడం మనం గమనిస్తాం. సో అంటే ఈ ఎక్స్ లాస్ట్ నుంచి ఎక్కడికి రావాలంటే ఫస్ట్కి వచ్చేసేయాలి మిర్రర్ ఇమేజ్ కాబట్టి. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఈ రెండు ఆన్సర్స్. సో ఈ రెండిట్లో నెక్స్ట్ మనం ఏం చూడాలి అంటే ఓ చూడొద్దు, అలాగే ఎల్ చూడొద్దు, 9 చూడొద్దు, కే చూడొద్దు, ఇది చూడొద్దు, 2 చూడొద్దు, టీ చూడొద్దు, ఎస్ చూడొద్దు, కేవలం ఆర్ ఒకటే చూడండి అని చెప్తున్నారు. ఆర్ ఎలా ఉండాలి మిర్రర్ ఇమేజ్ వచ్చినప్పుడు? ఈ ఆర్ మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే రైట్ సైడ్ ఉండాల్సింది కాస్త లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. సో అలా ఉన్న ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. సో దీన్ని లెటర్ సిరీస్ అంటారు అనమాట. ఈ లెటర్ సిరీస్ని 2 రకాలుగా మనం చేయొచ్చు. ఒకటి ఆప్షన్ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే మనకి ఒక ప్రాపర్ సిరీస్లో ఉన్నట్టు అనిపిస్తుందో దాన్ని బట్టి ఆన్సర్ చెప్పడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఫ్యాక్టోరియల్ ద్వారా చెప్పడం. అంటే దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అంటే దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయని ముందు మనం కౌంట్ చేయాలి. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే 20 లెటర్స్ని ఫ్యాక్టర్స్గా మనం డివైడ్ చేయగలిగితే ఈ 20కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే 4 into 5 లేదా 5 into 4, 10 into 2 ఆర్ 2 into 10. ఈ స్టైల్లో మనం ఈ సిరీస్ని కట్ చేయగలిగితే మనం ఈజీగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఇలాంటి కట్టింగ్స్ చేయకండి, ఎందుకంటే 2 10 అంటే చాలా పెద్దది వస్తుంది కాబట్టి అది ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో మనం ఈ రెండిట్లో ఏది ఫీజిబుల్గా ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. సో ఫస్ట్ అటెంప్ట్ మనం 4 5s తీసుకుందాం, లేదా 5 4s అన్న తీసుకోవచ్చు. ఏదో ఒకటి తీసుకుందాం. 5 4s తీసుకుందాం, కొద్దిగా పెద్దదిగా ఉంటుంది కాబట్టి 4 పార్ట్స్గా కట్ చేస్తాం. ఈచ్ పార్ట్లో 5 5 లెటర్స్ ఉన్నట్టు అరేంజ్ చేసుకుందాం. ఒకవేళ ఇది కానీ ఫెయిల్ అయితే మళ్ళీ దానికి వెళ్దాం. సో 5 5ని కట్ చేస్తున్నాను. 1 2 3 4 5. సో ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను. అగైన్ 1 2 3 4 5. సో ఇక్కడ ఒక కటింగ్, 4 5 ఇక్కడ ఒక కటింగ్, ఇవన్నీ 5 సరిపోయింది. సో ఇప్పుడు మనం లాజికల్గా అప్రోచ్ తీసుకొని ఆన్సర్ పెట్టేదానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ గమనించండి, ఈ 5 ఆల్ఫాబెట్స్లో అంటే నేను ఇక్కడ పక్కన రాస్తున్నాను మీ క్లారిటీ కోసం. ఫస్ట్ సెట్లో ఇలా ఉన్నాయి. అంటే దీంట్లో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో కొద్దిగా గ్యాప్ ఉంది,
అయితే మీరు లాస్ట్ 2 ఆల్ఫాబెట్స్ని కానీ చూసినట్లయితే 2 ఒకే ఆల్ఫాబెట్స్ ఉండడం మీరు గమనించారు. సెకండ్ సెట్ వదిలేయండి, మనకు అంత క్లారిటీ లేదు. థర్డ్ సెట్ తీసుకుందాం. సో సెకండ్ సెట్లో క్లారిటీ లేదు, దాన్ని పక్కన పెడదాం. సో థర్డ్ సెట్ అబ్జర్వ్ చేయండి. ఇది థర్డ్ సెట్. ఇక్కడ ఒక ఫోర్త్ సెట్ ఉంది, ఇది కూడా మనం రాసుకొని చూద్దాం. సో సెకండ్ సెట్లో మనకి క్లారిటీ లేదు, ఎందుకంటే 2 బ్లాంక్స్ ఉన్నాయి. థర్డ్ సెట్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 లెటర్స్ కామన్గా ఉన్నాయి. మళ్ళీ ఫిఫ్త్ సెట్లోకి వెళ్ళారంటే ఫోర్త్ సెట్లో కానీ వెళ్తే ఇక్కడ కూడా మనకి 2 ఫస్ట్ లెటర్స్ కామన్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నది ఏంటి, ఫస్ట్లో 2 లెటర్స్ కామన్గా ఉండాలి, లాస్ట్లో 2 లెటర్స్ కామన్గా ఉండాలి అని. ఈ లాజిక్ యూస్ చేసి మనం అరేంజ్ చేద్దాం, అది కరెక్ట్గా సిరీస్ ఏర్పాటు అయింది, అలాంటి ఆప్షన్ మనకు ఆప్షన్లో ఉంది అంటే అదే ఆన్సర్ అని డిసైడ్ అవుదాం. సో దీని ప్రకారం లాస్ట్ 2 ఒకటే ఉండాలి కాబట్టి ఇక్కడ కే ఉంది కాబట్టి ఇక్కడ కే అనుకోండి, ఇక్కడ ఎల్ ఉంది ఇక్కడ కూడా ఎల్ అనుకోండి, ఇక్కడ ఎం ఉంది ఇక్కడ కూడా ఎం అనుకోండి. ఫస్ట్ 2 కామన్గా ఉన్నాయి కాబట్టి ఇది ఎల్ కాబట్టి ఇక్కడ కూడా ఒక ఎల్, ఇక్కడ కూడా ఒక కే. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కేకే ఎల్ఎం ఎల్ ఎం2 ఎల్2 ఎం కే2 ఎం2 కే 2 ఎల్లు. అంటే ఒకసారి కేలు వచ్చాయి 2, తర్వాత ఎల్ వచ్చింది, తర్వాత ఎం వచ్చింది. అంటే ఒక ఆర్డర్లో కే ఎల్ ఎం. ఎం అయిపోగానే మళ్ళీ కే, ఇక్కడ కూడా చూడండి ఎల్ ఎం కే, కే అయిపోగానే మళ్ళీ ఎల్. సో ఎం కే ఎల్, ఎల్ అయిపోగానే మళ్ళీ ఎం. సో ఇదంతా ఒక సిరీస్గా క్లియర్గా కనిపించింది. మరి మన ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయా చూడండి. ఫస్ట్ బాక్స్లో కే, సెకండ్ ఎల్, తర్వాత మళ్ళీ కే అండ్ మళ్ళీ ఎల్, ఇక్కడ ఎం. ఇలాంటి ఆప్షన్ ఉందా అని చూడండి, కేఎల్ కేఎల్ఎం. ఎస్, ఆప్షన్ నెంబర్ 2. సో లైక్ దిస్ మనం స్ట్రైట్గా చేయొచ్చు, లేదా ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ అది ఏది మ్యాచ్ అవుతుందని కూడా మీరు చూడొచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని పక్కన ఉన్న ఈ 540 ఏ విధంగా వచ్చాయి అనే లాజిక్ ఫైండ్ అవుట్ చేసి మనం క్వశ్చన్ మార్క్ని సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ 40 రావాలి అంటే ఈ 6, 8కి ఏమైనా రిలేషన్ ఉందా 42 అని చూడాలి. మనకు అనిపించే రిలేషన్ ఏంటంటే 6 × 8 అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది. 6 8 = 48, కానీ ఇక్కడ 40 ఉంది అంటే -8 అని అనుకోండి. అలా అనుకుంటే 40. చూద్దాం మరి ఇది కూడా అలాగే టాలీ అవుతుందో చూస్తే 21 × 25, దీన్ని మల్టిప్లై చేస్తే 525 అనుకోండి. దీనిలో -25 చేసేసి 500 వచ్చింది అక్కడ. అయితే ఇక్కడ లాజికల్గా ఆలోచించండి, ఈ 25 ఏమై ఉండొచ్చు, ఈ 25 అయి ఉండొచ్చు. అంటే ఈ బాటంలో ఉన్న నెంబర్ మైనస్ చేశారు అనుకుందాం. అదే లాజిక్ ఇక్కడ ఉందా, ఇక్కడ కూడా 8 మైనస్ అయింది. 8 అనేది ఇదే నెంబర్, అంటే బాటంలో ఉన్న నెంబర్ మైనస్ అవుతోంది అని ఆలోచించి, సో 14 7 సార్ 98. దీనిలోంచి బాటంలో ఉన్న నెంబర్ మైనస్ చేయాలి, దట్ ఈస్ 7 మైనస్ చేస్తే 91. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. అగైన్ సిరీస్ ఉంది మనకి, సో అక్కడ ఒకటి ఉంది, దాన్ని నేను కింద రాసుకుంటున్నాను క్లారిటీ కోసం. సో ఇలా ఉంది. సో దీనిలో మనం ఏమవుతుంది అని గమనిద్దాం. ఫస్ట్ ఈ సి అంటే 3, దిస్ ఇస్ 8, ఇక్కడ 13, ఇక్కడ 18. అంటే దీని ప్రకారం 3 8 అవ్వాలంటే +5 జరిగినట్టు, 8 13 అవ్వాలంటే కూడా +5, 13 18 అవ్వాలంటే కూడా +5. సో 18కి +5 యాడ్ చేస్తే నౌ ఇట్ విల్ బి 23. 23 అంటే W. సో W ఉన్న ఆప్షన్సే ఆన్సర్స్. సో ఈ 2 రాంగ్. నెక్స్ట్ లెటర్ని చూడొద్దు, ఎందుకంటే ఎల్ అండ్ ఎల్ కాబట్టి. లాస్ట్ అబ్జర్వ్ చేద్దాం, జెడ్డా డీనా అని. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ 2 బి కాబట్టి, ఇది ఐ కాబట్టి 9, తర్వాత పి అంటే 16 తర్వాత డబ్ల్యూ అంటే 23. ఇక్కడ ఏమవుతుంది +7, ఇక్కడి నుంచి ఇక్కడికి +7, ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి
+7, ఇదే లాజిక్లో మళ్ళీ మనం +7 యాడ్ చేస్తే 30 అంటాం. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 26 ఉంది Z. సో ఇక్కడ మనకు ఆన్సర్ 30 కాబట్టి 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. సో ఇక్కడ సెట్ ఆఫ్ 3 నెంబర్స్ ఉన్నాయి. వీటి మధ్యలో లాజిక్ ఏంటి? ఇది చాలా సింపుల్గానే ఉంది, ఎందుకంటే అన్ని 3 డిజిట్స్ కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్, స్క్వేర్స్ అలాంటివి ఏముండవు, సింపుల్ లాజిక్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఈజ్ క్లియర్గా +9 అనుకోండి. 78 and 96 ఈజ్ +18, అంటే క్లియర్గా 9 దానికి డబుల్ 18 అని అనుకోండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ +9, ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ +10. సో ఈ లాజిక్ ఒకటి కాదు కాబట్టి 1 రాంగ్ అంటాం. ఇక్కడ +9 ఇది సరిపోయింది, ఇక్కడ +12 సో ఇది కూడా రాంగే, ఇక్కడ +9 అండ్ ఇక్కడ +18 సో ఇది టాలీ అయింది. సో ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్. నౌ స్ట్రైట్గా క్వశ్చన్ చదువుదాం ముందు. హౌ మెనీ ఫీమేల్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఆర్గనైజేషన్? సో ఇక్కడ 2 పాయింట్స్ చెప్పారు, ఫీమేల్గా ఉండాలి అలాగే ఎగ్జిక్యూటివ్గా ఉండాలి. మరి ఏ బాక్స్ దేనికి సంబంధించి అనేది చూద్దాం. ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ట్రయాంగిల్లో ఉండాలి మన ఆన్సర్. అలాగే ట్రయాంగిల్తో పాటు ద సర్కిల్ రిప్రజెంట్స్ ఫీమేల్స్. సో సర్కిల్ ఏంటంటే ఫీమేల్. సో మనకు కావాల్సింది ఇంతవరకే. సో మనకి క్వశ్చన్ అడిగింది ఇంతవరకే, ఫీమేల్ ఎగ్జిక్యూటివ్స్ అని అడిగారు. ఫీమేల్ అనేది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్స్ అనేది ట్రయాంగిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ రెండిట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళే మనకు కావాల్సిన ఆన్సర్. సో దట్ ఈస్ 5. సో ఇక్కడ మనకి ఇది ఇస్తున్నారు, హార్వెస్ట్ ఈ విధంగా కోడ్ అయింది అని చెప్తున్నారు. సో హార్వెస్ట్ ఈ విధంగా కోడ్ అయింది. అయితే ఆ కోడ్ ఎలా వచ్చింది అంటే, ఒక నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడున్న నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ కంటే ఈ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చూస్తాం. ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఆల్ఫాబెట్స్ వాల్యూస్ గురించి చూడాలి. సో హెచ్ అంటే 8, ఏ అంటే 1, ఆర్ అంటే 18, వి 22, ఈ 5, ఎస్ 19 అండ్ టీ 20. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 8 యాక్చువల్గా, కానీ ఇక్కడ ఏముందంటే 22 ఉంది. సో 8కి పెయిర్ ఎంత అంటే 19 కాబట్టి అది కూడా కాకపోవచ్చు. ఎప్పుడైతే 822 చూస్తారో వెంటనే అర్థం చేసుకోవాలి ఇక్కడ కోడింగ్ ఫస్ట్ ఆల్ఫాబెట్తో జరగలేదు అని, ఎందుకంటే అంత దూరం కోడింగ్ ఉండదు కాబట్టి. మరి కోడింగ్ ఎలా జరిగి ఉండొచ్చు అంటే, లెట్ us see here. లాస్ట్ ఆల్ఫాబెటిక్ కోడింగ్ ఫస్ట్ అయింది, దీన్నే మనం రివర్స్ కోడింగ్ అని చెప్తాం. ఇది ఎలా మనకు అర్థమైందంటే, ఇక్కడ 20 ఉంది, ఈ 20కి +2 యాడ్ చేసి దాన్ని 22గా మార్చారు అని మనకి అర్థం చేసుకోవచ్చు. ఎస్ని 21 రాశారు, ఎస్ యాక్చువల్గా 19కి +2 యాడ్ చేస్తే 21 అనుకోవచ్చు. ఈ యాక్చువల్గా 5 + 2 ఈజ్ 7 మనకు తెలుసది. వి 22 + 2 24, ఆర్ 18 + 2 20, ఏ 1 + 2 3, హెచ్ 8 + 2 10. సో ఈ విధంగా ప్రతి వాల్యూకి 2 యాడ్ చేసుకుంటూ రివర్స్ సైడ్ నుంచి అరేంజ్ చేశారు. అదేవిధంగా మనం ఫార్మర్ కూడా ఆన్సర్ ఎంతో చెప్పేద్దాం. సో ఫార్మర్ లాస్ట్ చూస్తాం, 18 + 2 = 20. అంటే స్టార్టింగ్ మనకి 20 ఉండాలి. సో ఇది లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో తర్వాత 7 కామన్గా ఉంది కాబట్టి సెకండ్ చూడవాకండి, తర్వాత చూడండి. దిస్ ఇస్ 13 + 2 విల్ బి 15. సో 15 లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. In the following equations, if plus is interchanged with minus and 6 is interchanged with 7, then which equation would be correct? సో ఇప్పుడు మనకి 2 చేంజెస్ ఉన్నాయి, ప్లస్ మైనస్ని చేంజ్ చేయాలి, 6 7ని చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఈక్వల్ టు తర్వాత ఉన్నదానికి సరిపోవాలి. ఇప్పుడు చూడండి, ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 తీసుకుని మైనస్ అండ్ ప్లస్ మార్చండి అంటున్నాడు.
సో అంటే ఇది మైనస్ చేయాలి, ఇది ప్లస్ చేయాలి. ఇది మైనస్ ఇది ప్లస్ చేస్తే 100 రావాలి ఆన్సర్. అంటే ఈ 43 మైనస్ చేసేస్తే 100 రావాలంటే ఇక్కడ ఎంత రావాలి మనకి? 143 రావాలి. వస్తుందా లేదా చూసి ఆన్సర్ డిసైడ్ చేసేద్దాం. సో ఇక్కడ 6 and 7ని కూడా మార్చమన్నారుగా. సో కాబట్టి 67 ఎలా రాసుకోవాలి మనం? 76 రాసుకొని ప్లస్ 76ని 67 రాసుకోవాలి. ఈ రెండు కలిపితే ఎంత? 143. 143 మైనస్ 43 ఈక్వల్ టు 100. ఆప్షన్ 1లోనే ఇది సాటిస్ఫై అయిపోయింది. సో ఇక్కడ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ ఉంది, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని ఏం చేశారంటే ఫస్ట్ ఈ మధ్యలో ఉన్న పార్ట్ని అలాగే ఉంచి, అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేశారు పేపర్ని. డివైడ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న పార్ట్ని మధ్యలోకి మడిచారు, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పార్ట్ని కూడా మధ్యలోకి మడిచి ఒక మధ్యలో ఉన్న సన్నగా ఉన్న పోర్షన్ని అలాగే వదిలి మళ్ళీ పైనుంచి కిందకి మడతేశారు. అంటే ఇక్కడ టోటల్గా మనం 6 పార్ట్స్ ఉన్నాయని ఊహించాలి. ఆ పార్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ 3 పార్ట్స్గా మడిచారు, మళ్ళీ దాన్ని సగం చేశారు, అంటే టోటల్ 6 పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఫిగర్ ఉంది, ఇలా ఇచ్చారు. ఇప్పుడు మనం ఇనిషియల్గా ఏం చేయాలంటే ఈ పార్ట్ని పైకి పంపించాలి, ఇలా దీన్ని పైకి తెరవాలి. అలా తెరిస్తే ఏమవుతుందంటే అది వాటర్ ఇమేజ్ కాబట్టి ఇలా మారుతుంది. సో ఆ విధంగా ఆన్సర్ ఉండాలి. అది ఎక్కడ ఉండాలంటే మధ్యలో ఉండాలి. సో మధ్య అంటే ఇది 3 పార్ట్స్గా చేశారు కాబట్టి ఇది మధ్య పార్ట్ ఉండాలి, బట్ ఇక్కడ 3 పార్ట్స్ లేవు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో మధ్యలో ఆ విధమైన షేప్లో ఉన్న ఆన్సర్ ఏదో అదే ఆన్సర్, బట్ ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఒక డైరెక్షన్లో ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ద రేషియో ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఆశా అండ్ లత ఈజ్ 5:6. సో 5:6 వాళ్ళిద్దరి ఏజెస్ రేషియో. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 6, అంటే రేషియో అయితే ఇచ్చారు, వాళ్ళ ఏజెస్ ఎంత అనేది ఇండివిజువల్గా మనకు చెప్పలేదు, కానీ వీళ్ళిద్దరి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 6 అని చెప్పారు. డిఫరెన్స్ అనేది ఒరిజినల్ ఏజ్లో డిఫరెన్స్ అయినా 6ఏ, రేషియోస్ మధ్య డిఫరెన్స్ అయినా 6ఏ, అది మారదు. కాబట్టి ఈ రేషియోలో డిఫరెన్స్ ఎంత? 1. 5 and 6కి డిఫరెన్స్ ఎంత అంటే 1. ఆ 1 ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నారు? 6 అని చెప్తున్నారు. 1 part ఈక్వల్ టు 6 అయితే దెన్ వాట్ ఈస్ 5 parts? దట్ విల్ బి 5 into 6 ఈక్వల్ టు 30. అండ్ 6 parts ఎంత? 6 into 6 ఈక్వల్ టు 36. సో దీనిలో ఫస్ట్ పర్సన్ ఆశ అండ్ సెకండ్ పర్సన్ ఈస్ లత. అయితే క్వశ్చన్ ఏంటి? ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఆశా అండ్ లత ఆర్ 30 and 36. దేర్ రేషియో ఈజ్ 5:6. వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే 6. అది రేషియోలో డిఫరెన్స్ అయినా 6ఏ, వాళ్ళ ఒరిజినల్ ఏజెస్ మధ్యలో డిఫరెన్స్ అయినా 6ఏ. అయితే క్వశ్చన్ ఏంటి? దెన్ వాట్ విల్ బీ లతాస్ ఏజ్ ఆఫ్టర్ 5 years? అయితే లత ఏజ్ 5 years తర్వాత ఎంత? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ లత ఎంత? 36. ఆఫ్టర్ 5 years అంటే 36 + 5 ఈక్వల్ టు 41. సో ఆప్షన్ 3 విల్ బి ది రైట్ ఆన్సర్. అమిత్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సోనియా. సో ఇది బ్లడ్ రిలేషన్. అమిత్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సోనియా. దాన్ని మనం ట్రెడిషనల్ వేలో దాన్ని అరేంజ్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. అమిత్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సోనియా. సో హీస్ అమిత్ బ్రదర్ కాబట్టి ప్లస్ ఇతను ఎవరికి బ్రదర్ అంటే సోనియాకి బ్రదర్. అయితే సోనియా జెండర్ ఇంకా మనకు తెలియలేదు కాబట్టి నేనేమీ రాయలేదు. జ్యోతి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ నిఖిత. ఇంతవరకు మనకి జ్యోతి నిఖిత ఇద్దరు రాలేదు కాబట్టి ప్రస్తుతానికి దాన్ని వదిలిపెడుతున్నాను. సోనియా ఈజ్ ద డాటర్ ఆఫ్ సతీష్ ఫాదర్. సోనియా డాటర్ అన్నారు కాబట్టి మైనస్. ఈవిడ ఎవరి డాటర్ అంటే సతీష్ ఫాదర్ అని చెప్పారు. సతీష్ ఎవరో కూడా మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి రాయట్లేదు. నిఖిత ఈజ్ ద డాటర్ ఆఫ్ కవిందర్. నిఖిత కవిందర్ గురించి మనకి ఇంకా తెలియలేదు. జ్యోతి ఈజ్ ద మదర్ ఆఫ్ అమిత్. జ్యోతి ఎవరంటే మాత్రం అమిత్కి మదర్ కాబట్టి పైన రాస్తున్నాను, ఎందుకంటే ఆవిడ జనరేషన్ మారింది కాబట్టి. మదర్ కాబట్టి లేడీ కాబట్టి మైనస్ అనే మాట కూడా రాశాను. ఇప్పుడు నేను వదిలిపెట్టేసిన సెంటెన్స్ అవుతున్నాను. జ్యోతి ఈజ్ ది సిస్టర్ ఆఫ్ నిఖిత. జ్యోతి సిస్టర్ మైనస్ ఎవరికి? ఆవిడ సిస్టర్ నిఖితాకి. సే ఫర్ ఎగ్జాంపుల్ నిఖిత అనుకోండి, నిఖితాకి జ్యోతి ఈజ్ సిస్టర్. అండ్ నౌ నిఖిత ఈజ్ ద డాటర్ ఆఫ్ కవిద్దర్. సో నిఖిత ఈజ్ ఆల్సో ద డాటర్. సో మైనస్ ఎవరికి ఈవిడ డాటర్?
కవిందర్ అనే పర్సన్కి డాటర్. సో కవిందర్ మోస్ట్ ప్రాబబ్లీ మేల్ అనుకుందాం, బట్ హవెవర్ మనకు తెలియదు కాబట్టి విల్ రైట్ కవిందర్ యాజ్ కే. కవిందర్కి డాటర్ నికితాకి డాటర్ జ్యోతి. అంటే ఇండైరెక్ట్లీ కవిందర్కి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నికిత అండ్ జ్యోతి. నౌ ఇంకేం సెంటెన్సెస్ మిగిలింది అంటే సోనియా ఈజ్ ది డాటర్ ఆఫ్ సతీష్ ఫాదర్. సోనియా ఆల్రెడీ ఒక డాటర్. ఎవరికి డాటర్ ఈవిడ? సోనియా అండ్ అమిత్ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. వీళ్ళిద్దరికి మదర్ ఎవరంటే జ్యోతి. అంటే ఇండైరెక్ట్లీ జ్యోతికి వీళ్ళిద్దరూ పిల్లలు. అయితే ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే సోనియా ఈజ్ ది డాటర్ ఆఫ్ సతీష్ ఫాదర్. అంటే ఇక్కడ సతీష్ పిక్చర్లో లేడు, బట్ హవెవర్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ సతీష్ ఈజ్ ది సిబ్లింగ్ ఆఫ్ సోనియా. ఎందుకంటే సోనియా ఆల్రెడీ జ్యోతికి డాటర్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సతీష్ యొక్క ఫాదర్కి కూడా ఆమె డాటర్ అని చెప్తున్నారు. అంటే ఈమె ఆల్రెడీ జ్యోతికి ఫాదర్. అంటే సోనియా ఆల్రెడీ జ్యోతి యొక్క డాటర్. ఇప్పుడు ఈవిడ ఇంకెవరికి కూడా డాటర్ అని చెప్తున్నారంటే సతీష్ ఫాదర్కి కూడా డాటర్ అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్తున్నారు. సోనియా మదర్ ఎవరో, సతీష్ మదర్ కూడా ఆవిడే. అయితే సతీష్ ఎవరు పిల్లవాడు అంటే జ్యోతి వాళ్ళ హస్బెండ్ పిల్లవాడు అని చెప్తున్నారు, బట్ జ్యోతి వాళ్ళ హస్బెండ్ ఎవరో మనకి ఇంతవరకు తెలియదు. ముఖేష్ ఈజ్ నికితాస్ ఓన్లీ సిస్టర్స్ హస్బెండ్. ముఖేష్ ఎవరు? నికిత వాళ్ళ ఓన్లీ సిస్టర్స్ హస్బెండ్. సో అది అరేంజ్ చేయాలి అనే దానికంటే ముందు ఒక్కసారి క్వశ్చన్ చదివేద్దాం. క్వశ్చన్ చదివే ఆన్సర్ వచ్చేస్తుందా లేకపోతే ఆ సెంటెన్స్ అరేంజ్ చేయాలా అనేది తర్వాత ఆలోచిద్దాం. క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ సతీష్ రిలేటెడ్ టు కవిందర్. ఎందుకు నేను క్వశ్చన్ చదివేశానంటే ఆల్రెడీ సతీష్ కవిందర్ మనకు తెలిసిపోయారు కాబట్టి, సతీష్ ఇక్కడ ఉన్నాడు, కవిందర్ అక్కడ ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ ఈ సెంటెన్స్ యొక్క ఉపయోగం నాకు లేదు అని అనిపించింది. ఒకవేళ అవసరం అయితే మళ్ళీ యాడ్ చేసుకుందాం. హౌ ఈజ్ సతీష్ రిలేటెడ్ టు కవిందర్. సతీష్ అబ్బాయి అని మనకు తెలుసు. కవిందర్కి సతీష్ ఏమవుతారు? దట్ ఈస్ ద క్వశ్చన్. ఏమవుతారండి? 2 జనరేషన్స్ ఉన్నాయి. కవిందర్ నుంచి కిందకు వస్తే ఈ జనరేషన్లో కవిందర్ పిల్లలు ఉంటారు. అక్కడి నుంచి ఇంకా కిందకు వస్తే కవిందర్ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు. ఈ గ్రాండ్ చిల్డ్రన్లో సతీష్ ఎవరు? అబ్బాయి. సో కాబట్టి ఆన్సర్ ఈస్ గ్రాండ్ సన్.